హలో అన్న, మీ పేరు? శ్రీనివాస్. ఓకే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఏ పార్టీ వస్తుంది అన్న అధికారంలోకి? టీడీపీ వస్తుంది. సిబిఎన్ సీఎం అవుతారు నెక్స్ట్. టీడీపీనే రావాలని ఎందుకు కోరుకుంటున్నారన్న? ఇప్పుడున్న ప్రెసిడెంట్ జగన్ పాలన తుక్లక్ పరిపాలన ఉంది. సో సిబిఎన్ వస్తే మాకు బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే 5 yearsలో చేశారు కదా, సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలాగే చూసుకుంటే పేదవాళ్ళకి ఉచిత పథకాలు కానీ ఇవన్నీ ఇవ్వడం ఏమనిపిస్తుంది? సంక్షేమ పథకాలు ఇచ్చారు అంటున్నారు కానీ ప్రజల వద్దకు అసలు రాలేదు. అవి జస్ట్ టీవీలో షోయింగ్ చేయడం కోసమే మాత్రమే కానీ ప్రజల వద్దకు అయితే అసలు రాలేదు సంక్షేమ పథకాలు. అంటే మీకేమైనా పథకాలు అందాయి అంటారా? మాకేం పథకాలు అందలేదు. అంటే జగన్ గారి మీద వ్యతిరేకత ఉందంటున్నారా? వ్యతిరేకత బాగా ఉంది. అలాంటప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, ముగ్గురు కలిసి పోటీ చేయడం ఎందుకని? వీళ్ళు ముగ్గురు కలిసి ఫామ్ చేద్దామని కాదు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మంచిని ప్రజలకు న్యాయం చేద్దామని ముగ్గురు ముందుకు వచ్చారు అంతే. పిఠాపురం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న? 100% గెలిచే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మండలానికి ఒక ఇన్ఛార్జిగా పెట్టారంటున్నారు కదా, ముద్రగడ పద్మనాభం గారిని, అలాగే చూసుకుంటే మిథున్ రెడ్డి గారిని. ఇలా దేనికి పెట్టారు వాళ్ళని? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం. నోయిస్ దానివల్ల పెట్టిన నోయిస్. ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఆమె వంగ గీతా గారు ఉన్నారు కదా, ఎవరు పెట్టినా యూజ్లెస్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా జగన్ ఎమ్మెల్యే టికెట్ గెలుస్తాడో లేదో కూడా క్లారిటీ లేదు. అంటే 1970 నుండి చూసుకుంటే పులివెందల్లో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు ఇప్పటి వరకు అయింది ఒక్కసారి కూడా. నెక్స్ట్ టైం చేంజ్ అవుద్ది, ఖచ్చితంగా చేంజ్ అవుద్ది. ఎందుకంత ధీమా అన్న? అది కడప కానీ పులివెందలు అంటేనే వైఎస్ ఫ్యామిలీ అంటారు కదా. అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇంట్లో మనుషులు నమ్మట్లేదు జగన్ ఫస్ట్. సరే, సొంత చెల్లెలు అన్నకు ఆపోజిట్ వచ్చింది కదా, మరి నిజంగానే అన్నకు ఆపోజిట్గా వచ్చిందా లేకుంటే అన్న చెల్లెల స్ట్రాటజీ అనుకోవచ్చు? ఆపోజిట్ ఏం కాదు, తనకి వాళ్ళ అన్న పరిపాలన మీద విరక్తి వచ్చింది. ప్రజలకు న్యాయం చేయట్లేదని భావంతో ఆమె ఆపోజిట్ అయింది అంతే. అంటే కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలారెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇద్దరులో? ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ టీడీపీ గిన విజయం సాధిస్తే ఇప్పుడు పొత్తు కొనసాగిస్తుందా లేకుండా మధ్యలో విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మ్యాక్సిమం కొనసాగిస్తుంది. ఏ ధైర్యంతో బీజేపీకి 10 సీట్లు ఇచ్చింది అనుకోవచ్చు అన్న పొత్తులో భాగంగా? పొత్తులో భాగంగా ఏ ధైర్యంతో బీజేపీకి 10 సీట్లు ఇచ్చింది? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంక్ ఏం లేదు కదా. బీజేపీకి సీట్లు ఎందుకు ఇచ్చింది? జనసేనతోటి పొత్తు ఎందుకు పెట్టుకుంది అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి పబ్లిక్కి మంచి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూటమి అయ్యారు. కానీ వీళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకుని మేము పెత్తనం చలాయించాలనే ఉద్దేశం అయితే ఏం కాదు. ఎలాగైతే పబ్లిక్కి మంచి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూటమి అయ్యారు అంతే. ఓవరాల్గా మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరబోతుంది? టీడీపీ కూటమి. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.